హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే పేపర్ ఫ్లవర్స్. పేపర్ ఫ్లవర్సే కదా, ఇదేం పెద్ద వీడియోనా అని అనుకుంటారు కదా. అవును, పెద్ద వీడియో ఏం కాదు, కానీ దీంట్లో మీకు ఒక చిన్న విషయం చెప్దామని వీడియో చేశాను. అదేంటంటే, నా చిన్నప్పుడు కత్తెరలు, కత్తులు, ఇంకా అవి వాడి పేపర్ కట్ చేయాలంటే చేతులు తెగుతాయని మా నాన్న మాకు ట్రిక్ చెప్పాడు. అదేంటంటే, పేపర్ని ఫోల్డ్ చేసి దారంని మధ్యలో పెట్టి ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు పట్టి లాగితే పేపర్ అనేది నీట్గా కట్ అయిపోతుంది. ఈ ట్రిక్ మీరు ఎప్పుడైనా ఫాలో అవుతున్నారా? నేనైతే పేపర్ కట్ చేయాలంటే, అంటే పెద్ద పెద్ద చార్ట్స్ లాంటివి కట్ చేయాలంటే ఖచ్చితంగా ఇట్లనే చేస్తాను. మరి మీరైతే ఎట్లా కట్ చేస్తారు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ చూడండి, ఒక పక్క నేను పట్టుకున్నాను, ఇంకో పక్క మా ఆయన దారంతో లాగుతూ ఉన్నాడు. ఎంత ఈజీగా వస్తుంది కదా. ఇది ఒక టిప్ అని మీకు నేను ఈ వీడియోలో చెప్పాను, అంతే. ఇంకా తర్వాత ఇది పేపర్స్ ఎందుకు కట్ చేస్తున్నామంటే, మా రెండో పాప ప్రణతి వాళ్ళ క్లాస్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. అదేంటంటే ఫ్లవర్స్ చేయాలి. ఒక చార్టులో హాఫ్ చిన్న ఫ్లవర్స్, ఇంకో హాఫ్లో పెద్ద ఫ్లవర్స్ చేయాలి. ఇంకా నాకు ఫ్లవర్స్ అనేవి రావు, నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. యూట్యూబ్ అనేది మనకు ఏది తెలియకపోయినా మనకు చెప్పడానికి అది ఫస్ట్ ఉంటుందన్నమాట. వెతుక్కోవడానికి, మనం తెలుసుకోవడానికి యూట్యూబ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది కదా. నేను కూడా యూట్యూబ్లో చూసే ఈ ఫ్లవర్ నేర్చుకొని అప్పుడే చేస్తున్నాను. చూడండి, ఈ చిన్న పేపర్ని ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ ఒక మొగ్గలాగా చుట్టి పేపర్ని ఫోల్డ్ చేసి కత్తెరతోటి ఫ్లవర్ అంటే పెటల్, ఆకులాగా కట్ చేస్తే దాన్ని విడదీస్తే మంచి ఒక పువ్వులాగా వస్తుందన్నమాట. ఇప్పుడు కత్తెరతోటి కట్ చేస్తున్నా కదా, దీన్ని పేపర్ని విప్పి చూపిస్తాను. చూడండి, మంచి ఫ్లవర్లా తయారవుతుంది. ఇదేం పెద్ద కష్టం కాదు. మన ఇంట్లో పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి మనము చెప్తూ ఉంటే వాళ్ళు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువసేపు మొబైల్స్, టీవీ అని కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి పిల్లలకు నేర్పిస్తుంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఇవి నేర్చుకుంటారు. ఫోను, మొబైల్ అనేది అవాయిడ్ చేస్తారు. అందుకే నేను ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు అంటే స్కూల్లోన వాళ్ళని ముందు కూర్చోపెట్టుకొని నేను వాళ్ళకి నేర్పిస్తూ, నాకు ఏదైనా రాకపోతే నేను కూడా నేర్చుకుంటూ కొత్తది నేను వాళ్ళతో పాటు చేపిస్తాను. నేను కూడా చేస్తాను హెల్ప్. ఇప్పుడైతే ఇక్కడ ఫ్లవర్ చేసేసాను. ఇలా చేయాలని నేను వీడియోలో చూసి చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లవర్ అయినా కూడా బాగానే వచ్చింది. అయితే మా పెద్ద పాపకు ఫ్లవర్ చేయడం బాగా వచ్చు. ఆమె కత్తెరతోటి మొత్తము నేను ఇలా అన్ని ఫ్లవర్స్లా కట్ చేసి అతికిస్తే తను కత్తెరతోటి మంచిగా పెటల్స్ని నీట్గా షేప్ వచ్చేలా చేసింది. లాస్ట్లో చూడండి, మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగుంటాయో. ఈ కలర్ లైట్గా ఉంది కాబట్టి అంత లుక్ రావడం లేదు. ఇదే మంచి మంచి కలర్ తీసుకొని చార్ట్స్తో మనం ఫ్లవర్స్ చేస్తే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం ఒక ఫుల్ చార్ట్ తోటి దాదాపు ఒక 60 ఫ్లవర్స్ దాకా అయ్యాయి. చూడండి, దీంట్లో చిన్నవి పెద్దవి అన్నీ కలిసి ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. నైట్ 10:30 దాకా ఈ పని చేసాం మేము. ఇంకా 10:30 తర్వాత ఇంకా మొత్తం అన్నీ ఎత్తిపెట్టేసి ఇంకా పడుకున్నాం. అప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.